సమయము దొరికినప్పుడల్లా, ఎక్కడికి వెళ్ళినా కూడా నీ నోట స్తుతి రావాలి తప్ప ఇంకొకటి రాకూడదు. నిజంగా దేవుడి చిత్తం ఏంటంటే, నువ్వు స్తుతించడం మొదలు పెడితే ఫస్ట్ థింగ్ సాతాను రాజ్యము కూలిపోతుందండి. రెండవది దేవుడి వాక్యం చెప్తుంది, బలమైనటువంటి కార్యాలు దేవుడు జరిపిస్తాడంటే స్థితిగతులు మార్చబడతాయండి. అంతే, నువ్వు స్తుతించి ఆయన్ను నమ్మి ఆయన హృదయంలో చేర్చుకొని ఆయన ఏమైనా చేయగలడు అని విశ్వాసంతో నీవు 2026లో అడుగు పెట్టినట్లయితే దేవుడి చిత్త ప్రణాళికలు నువ్వుండి, దేవుడి వాక్యం చెప్తుంది, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. ఎందుకంటే నిన్ను తయారు చేసిన దేవుడు, నిన్ను పుట్టించిన దేవుడు, నిన్ను డిజైనింగ్ చేసింది ఆయన. నీ ద్వారా దేవునికి మహిమ కలగాలి. నువ్వు దేవుని స్తుతించినప్పుడు ఆయన నిజంగా నీ వైపు తిరిగి చూస్తాడు. నీ వేదన, బాధ యావత్తు ఎరిగిన దేవుడు నీ పట్ల దేవుడి ప్రణాళిక పూర్తి కావడం జరుగుతుంది. 2026 నుంచి